వీటి టూర్ ఇక మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో హరీష్ రావు గారు త్వరలో మరో 3,000 ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ అంటే ఇక్కడ రావడం జరిగింది. 95% ఈ యొక్క పోస్టులను స్థానికులకి లోకల్కి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటూ ఉద్యోగ నియామకాల్లో ప్రతిభకే ప్రాధాన్యం. ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అంటే ఇక్కడ 3,000 ఉద్యోగాలకు సంబంధించి మనకి క్లియర్గా రావడం జరిగిందనమాట. సో అదేవిధంగా ఫ్రీ కోచింగ్కి సంబంధించి కానివ్వండి, కేంద్రంలో 3 లక్షల వరకు వీటికి సంబంధించి ఖాళీలు ఉన్నాయి, ఇవి ఫిల్ చేయాలంటూ కూడా వీరు మాట్లాడడం జరిగిందనమాట. ఇక దీనికి సంబంధించి మనకి ఇవ్వండి గ్రూప్ 1కి సంబంధించి ఇంటర్వ్యూలు రద్దు అంటూ కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇంటర్వ్యూలు ఎత్తేయాలని సీఎం సూచించారు. గ్రూప్ 1కి సంబంధించి గ్రూప్ 2కి సంబంధించి ఇకపై ఇంటర్వ్యూలు ఉండవని, ప్రతిభ ఆధారంగానే ఈ యొక్క నియామకాలు ఉంటాయంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి చెప్పడం జరిగిందనమాట. సో అదేవిధంగా తెలంగాణలో ఇప్పటికే 1,33,000 ఉద్యోగాలు భర్తీ చేశామంటూ మిగతా వాటిని కూడా వీలైనంత త్వరగా ఫిల్ చేస్తామంటూ ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చేప్పటికి మనకి మీరు ఉద్యోగం సాధిస్తే మాకు ప్రోత్సాహం, శ్రమిస్తే సాధ్యం కానిదంటూ ఏది లేదంటూ ఈ యొక్క డెమోకి సంబంధించి హరీష్ రావు గారు ఉచిత శిక్షణకు సంబంధించి ఈయన మాట్లాడడం జరిగిందనమాట. ఆ యొక్క సందర్భంలో స్టూడెంట్స్కి ఇన్స్పిరేషన్గా ఈయన మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ వచ్చేవాటికి ప్రధానంగా మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం 16 లక్షల ఉద్యోగాలను డిమాండ్ చేయాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు అనౌన్స్మెంట్ చేసిన విధంగానే 80,000కి సంబంధించి మేము ఫిల్ చేస్తామంటే ఇక్కడ మాట్లాడడం జరిగిందనమాట. సో అదేవిధంగా వీళ్ళు తీసుకొస్తున్నటువంటి రీసెంట్గా ఈ యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ కానివ్వండి, టెట్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది, దానికి సంబంధించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మనకి గంగుల కమ్మకర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన కానివ్వండి, ఇక ఈ యొక్క ట్రైబల్ మినిస్టర్కి సంబంధించి సత్యవతి రాథోడ్ గారు చెప్పిన విధంగానే ఫ్రీ కోచింగ్ సంబంధించి గవర్నమెంట్ అన్ని విధంగా బీసీ స్టడీ సర్కిల్స్కి సంబంధించి కానివ్వండి, ఫ్రీ కోచింగ్ సంబంధించి 16th వరకు ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. అప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసి దాని ద్వారా ఫ్రీ కోచింగ్, ఫ్రీ మెటీరియల్, ఫుడ్కి సంబంధించి కానీ రూమ్కి సంబంధించి షెల్టర్ అన్ని అకామిడేషన్ ఇస్తామంటూ కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో దీనికి సంబంధించి చెప్పడం జరిగిందనమాట. సో దానికి సంబంధించి గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి ఇంటర్వ్యూలు రద్దుకు సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడడం జరిగిందనమాట. గ్రామాల్లో ఈఎన్టీ క్యాంపులు పెట్టినట్టు కూడా ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. ఇక అదేవిధంగా ఈ యొక్క 317 ఆర్టీఏ ఈ యొక్క జీవో ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తామంటూ కూడా చెప్పడం జరిగిందనమాట. ఇక మనకి ఈ యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఎవరైతే పనిచేస్తున్న వారి పర్మనెంట్కి సంబంధించి కానివ్వండి, వీటన్నిటి గురించి కూడా వీరు మాట్లాడడం జరిగింది. సో ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ అనమాట. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.